నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏపీ సీఎం చంద్రబాబు రాయలసీమపై ఫుల్ ఫోకస్ పెట్టారు. మహానాడు, సూపర్ 6, సూపర్ హిట్ వంటి సభలను అక్కడ నిర్వహించారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కోటను బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో పులివెందులలో పసుపు జెండా రెపరెపలాడాలని భావిస్తున్నారు చంద్రబాబు. అందుకే స్ట్రాంగ్ లీడర్ అయిన బీటెక్ రవికి ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు టాక్ నడుస్తోంది. జగన్ ఢీకొట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క బీటెక్ రవి మాత్రమేనని ఆయన విశ్వసిస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో సీమలో వైసీపీని నిర్వీర్యం చేయాలనే తలంపుతో టీడీపీ అధినేత ఉన్నట్టు పొలిటికల్ సర్కిట్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తోంది. ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు కూటమి నేతలు. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్స్, మౌలిక వసతులకు ప్రయారిటీ ఇస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి అభివృద్ధినే చూపించి ప్రజలకు వెళ్లాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో టీడీపీని రాయలసీమలో కూడా పటిష్టం చేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. వైసీపీని కార్నర్ చేయగలిగితే చంద్రబాబు అనుకున్నది సాధ్యమవుతుంది. వచ్చేసారి అంగబలం, అర్ధబలం ఉన్న లీడర్స్ ను బరిలోకి దించాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మెయిన్ గా పులివెందులపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఇటీవల అక్కడ జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో బీటెక్ రవి చూపించిన తెగువ, ధైర్య సాహసాలు, గెలిచిన తీరుపై టీడీపీ అధినేత నుంచి ప్రశంసలు వచ్చాయి. పులివెందుల ఉప ఎన్నికల్లో తన భార్యను గెలిపించుకున్న బీటెక్ రవికి పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. కొన్నేళ్లుగా ఓటమి ఎరుగని జగన్ అడ్డాలో తెలుగుదేశం పార్టీ గెలవడంపై అందరూ షాక్కు గురయ్యారు. దీని వెనుక రవి చాణక్యం చూసి చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఆశ్చర్యపోయారు. అలాంటి లీడర్ కేబినెట్ లో ఉంటే మరిన్ని అద్భుతాలు చేయొచ్చని భావిస్తున్నారట టీడీపీ చీఫ్ చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీలో ఇదే జోష్ కంటిన్యూ అవ్వాలంటే అది బీటెక్ రవి లాంటి నేతకు కీలక పదవి ఇవ్వడమే అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీటెక్ రవిని త్వరలోనే ఎమ్మెల్సీగా తీసుకుని తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని చూస్తున్నారట. మరోవైపు చూస్తే ఇప్పటికే కడప జిల్లాకు చెందిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ఆయనను తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన బీటెక్ రవికి అప్పగిస్తే బాగుంటుందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు ఆ పార్టీలోని సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. రవిని రంగంలోకి దింపితేనే జగన్ ను కట్టడి చేయవచ్చనే ఆలోచనలో ఉన్నారట. త్వరలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి బీటెక్ రవికి ఇవ్వడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. చేతిలో పవర్ లేనప్పుడే దూకుడుగా వ్యవహరించిన రవి ఇక మంత్రి అయితే ఆయన మరింత స్పీడ్గా దూసుకెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. వైసీపీకి చెక్ పెట్టాలంటే అందుకు బీటెక్ రవి అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించాలని బాబు గారు డిసైడ్ అయ్యారట. ఇక పులివెందులలో వైఎస్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా నిలవడంలో అందరికంటే బీటెక్ రవి ముందు వరుసలో ఉంటారు. తొలిసారిగా 2011లో జరిగిన పులివెందుల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2017లో వైఎస్ వివేకానందరెడ్డిపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారు బీటెక్ రవి. వైసీపీ హయాంలో మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ పై అధికార పార్టీ నేతల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఆ టైంలోనే నారా లోకేష్ కు రవి బాగా దగ్గరయ్యారని అంటారు. ప్రతికూల పరిస్థితుల్లో పులివెందుల నియోజకవర్గంలో పట్టు బిగించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా చేయడంలో బీటెక్ రవి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అలాంటి లీడర్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆగుతారా? మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అందుకే రవి లాంటి నాయకుడిని కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో అనేది వేచి చూడాలి.